వెల్కమ్ టు వాహిని టీవీ. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జూబ్లీ హిల్స్ వైపే చూస్తోంది. చూద్దాం జూబ్లీ హిల్స్ బైపోల్కా బాద్షా ఎవరు. ఇక్కడ జరిగేటువంటి ఉప ఎన్నికలో దాదాపు అన్ని పార్టీలు కూడా వారి యొక్క అభ్యర్థులను ఖరారు చేశాయి. ఇప్పటికే ఇక్కడి ప్రజల యొక్క నాడి ఎవరి వైపు ఉంది, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గెలుపు ఎవరిది, ప్రజలు ఎవరి వైపు ఉన్నారు, ప్రజల నాడి ఎక్కడ, అసలు వాళ్ళ పల్స్ ఏ విధంగా ఉందనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి, చెప్పండి. ఏ పార్టీలకు నుండి ప్రధానంగా జూబ్లీ హిల్స్ లో పోరు ఉండనుంది, ఏ అభ్యర్థులకు టికెట్లు వచ్చినాయి, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది ఇక్కడ? ఇక్కడ బీసీ క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారికి అయితే టికెట్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇంకా పాతదైతే మాగంటి గోపీనాథ్ భార్యకి ఆమెకి వాళ్ళకే ఇచ్చారు. అండ్ ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి గారికి ఇచ్చారు. సో ఈ ముగ్గురు నుంచి గట్టి పోటీగా ఉంది. అంటే ఒక బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండే కనిపిస్తున్నాయి ఇక్కడ పోటీ. బీజేపీ అయితే పోటీలో మ్యాక్సిమం తక్కువ, ఏదున్నా ఈ రెండే. ఈ రెండిట్లో మనకి చాలా గట్టి గాలి ఇస్తుంది అంటే కాంగ్రెసే. ఎస్. కారణం ఏంటిదండి? ఎందుకంటే ఇక్కడ బీసీ బిడ్డ నవీన్ యాదవ్ అదొకటి, ఇక్కడ లోకల్ మనిషి. అండ్ ఇక్కడ ఏ అందుబాటులో ఏం అవసరం ఉన్నా కూడా మనకి ఏదైనా చెప్పినా కూడా స్పాట్లో ఆయన రియాక్ట్ అయ్యి, కానీ ఏదో చిన్న ఫంక్షన్ ఉన్నా ఏదున్నా ప్రతిదీ దానికి అటెండ్ అవుతాడు. సో దానివల్ల కాంగ్రెస్కి ఎక్కువ చాయిసెస్ ఉందని మేము చెప్తాం. ఎస్. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సంక్షేమ కార్యక్రమాల మీద ప్రజలకు పట్టు లేదు కాబట్టి మా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా కేసీఆర్ గారు అంటున్నారు. మీరేమో కాంగ్రెస్ అంటున్నారు, ఎట్లా అంటారు? అదే 10 ఏళ్ల పాలనలో అందరూ చూసిరు కదమ్మా. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఉన్న వ్యక్తి, ఒక వ్యక్తి పరంగా అయితే మేమైతే ఇక్కడ ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో మాకు అందుబాటులో ఉన్నారో మేము ఆయననే చూస్తున్నాం. ఎందుకంటే 10 years వాళ్ళు చూశారు ఆల్రెడీ, అన్నీ చేశారు కూడా. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ మేము చూస్తుంది ఏంటంటే ఇక్కడ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాకు అందుబాటులో ఉన్నారో మేము వాళ్ళకి గెలిపించుకోవడానికి చూస్తున్నాం. నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా ఇక్కడ మీకు అందరికి సహాయపడ్డారా? ఎట్లా, ఏ కారణంగా మీరు ఆయనకు సపోర్ట్ చేస్తారు? ఇప్పుడు ఏదైనా చిన్న ఫంక్షన్ అయినా కూడా, ఎవరైనా ఇంట్లో చనిపోయినా కూడా, అండ్ ఇంకా ఏదైనా ఇట్లా సమస్యలు వచ్చినా కూడా వాటిపైన మాకు తొందరగా రియాక్ట్ అయ్యింది కాబట్టి ఆయనకి చాలా వరకు చేసిండు, అందరికీ చేసిండు కాబట్టి కదా చెప్తున్నాం. సో అందుకనే నవీన్ యాదవ్ని గెలిపిస్తాం ప్లాన్ చేస్తాం. నమస్తే అంకుల్, మమ్మీ చెప్పండి. మీ ఇక్కడ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఏ పార్టీ గెలవబోతుంది, మీరు ఎవరు కోటేస్తారు? నేను మేము ఇప్పటి వరకు టిఆర్ఎస్ పార్టీకి చేసినాము. ఇప్పుడు కూడా మళ్ళీ టిఆర్ఎస్ కి చేద్దాం అనుకున్నాము. మళ్ళీ ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే గోపీనాథ్ గారు మంచి వ్యక్తి ఉండే, ఆయన చనిపోయాడు కాబట్టి ఆమె భార్య, మనకు ఆమెకేమి తెలియదు కదా మమ్మీ, ఆమెకు తెలియదు. కొంచెము వెనక ముందు ఆలోచిస్తున్నారు. ఆలోచించినా కూడా ఏం కాదు. కాకపోతే మళ్ళీ నవీన్ యాదవ్ యూత్ గట్టిగా స్టన్నెడ్ మనిషి నవీన్ యాదవ్ గారు. అతను కూడా కొంచెము 4 సార్లు పోటీ చేసిండు. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళు అన్నీ చేసినారు. అట్లా ఈసారి ఒకసారి మనకి, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఇట్లా యంగ్ స్టూడెంట్, మీరు అడగాలి, నువ్వు అడిగి. రేవంత్ రెడ్డి గారు చేసిన మంచితనం వల్ల ఆయన ప్రభుత్వం మంచి చేస్తుందని చెప్పి మీరు నవీన్ యాదవ్ కోటేద్దాం అనుకుంటున్నారా? అనుకుంటున్నది ఓటేస్తారు. రేవంత్ రెడ్డి చేస్తున్న ఇప్పుడు ఫ్రీ బస్సు కావచ్చు, 6 గ్యారెంటీలు, ఇందిరమ్మ ఇల్లు, ఇవన్నీ మీకు వస్తున్నాయా? వచ్చేసినాయి. ఇది ఒకటి చెప్తాను, అది రేవంత్ రెడ్డి గారు మాకు చెప్పింది కాకుండా బీఆర్ఎస్ పార్టీలో మా పాపకు, మా అల్లుడికి, మాకు మిగతా వాళ్ళకి మేము చేసినాము. అక్కడ మా కొల్లూరులో మా కూతురుకి ఇచ్చేసారు. మా కూతురుతో పాటు మా గల్లీలో ఎంత జనాలు అంతమందికి ఇచ్చారు. అంత మంచిగా చేసాడు గోపీనాథ్ గారు. గోపీనాథ్ గ్రేట్. ఈమె కొత్త కదా, కొంచెం జర ఐడియా అయితే లేదనమాట. అయితే ఇప్పుడు మనం కూడా అనుకుంటున్నాము ఏంటంటే ఈమెనే గెలిపిస్తామని ఉంది మాకు ఐడియాలో. మళ్ళీ అనిపిస్తుంది ఈమెకి ఏం తెలియదు కొంచెము అట్లా అనుకుంటున్నాను. అనే రకంగా ఉండాలి. ఎందుకంటే మాకు మా అందుబాటులో మేము పోగానే ఇంటికాడ దగ్గరలో ఉన్నాడు, మన ఇంటి పక్కకి ఇంట్లోనే ఉన్నట్టు, ఇంటికి పోయి అడగడానికి చెప్పుకోవడానికి. నమస్తే అంకుల్,
చెప్పండి, జూబ్లీ హిల్స్ వైపే రాష్ట్రం మొత్తం కూడా చూస్తున్న పరిస్థితి. ఈ ఉప ఎన్నికలు అనేవి ఎంత ముఖ్యమో అన్ని పార్టీలు కూడా ఇక్కడ నిరూపించుకోవాలని చూస్తున్నాయి ఇక్కడ గెలిచి. ఇక్కడ ప్రధానంగా ఏ ఏ పార్టీలు గెలవబోతా ఉన్నాయి, ఎవరి మధ్య ప్రధాన పోటీ ఉండనుంది? ఇక్కడ ప్రస్తుతానికి నడిచే పార్టీలు రెండే, బీఆర్ఎస్ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. అది బీఆర్ఎస్ నుంచి ఎవరున్నారు, కాంగ్రెస్ నుంచి ఎవరున్నారు? కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి సునీత. సునీత గారు. ఆ, అంటే ప్రజలు ఎటువైపు ఉన్నారు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇక్కడ ఇప్పుడు వాళ్ళు అందించేటువంటి సంక్షేమ పథకాలు ఇక్కడ ప్రజలకు అందుతున్నాయా? ఆ. ఇప్పుడు ప్రజలు అనుకున్నది ఏంటంటే మన కాంగ్రెస్ కు ఓట్ వేయాలనుకున్నారండి. ఎందుకంటే ఇది రన్నింగ్ లో ఉన్నందుకు రూలింగ్ పార్టీలో వేయాలనుకుంటున్నారు. గోపీనాథ్ ఉంటే ఆల్రెడీ పనులు చేశాడు, కానీ చాలా మంచిగానే చేశాడు. ఇక ఆయన చనిపోయినందుకు జనాలు ఏమనుకుంటారు చాలా మంది, ఇక కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నందుకు దానికి వేద్దామని అనుకుంటున్నారు చాలా మంది. నవీన్ యాదవ్ గారు వ్యక్తిగతంగా వాళ్ళ నాన్నగారు చిన్న శ్రీశైలం యాదవ్ గారు ఉన్నారు కదా, వాళ్ళు మీకు ఇక్కడ పరిస్థితి ఏంటిది? వాళ్ళు ఎట్లా ఆదుకున్నారు? ఇంతకు ముందు మాగంటి గోపీనాథ్ గారు వాళ్ళు ఎట్లా ఆదుకున్నారు? మాటి గోపీనాథ్ మంచిగా వాడుకున్నారండి. ఇక నవీన్ యాదవ్ అంటే అప్పుడు రూలింగ్ పార్టీలో లేరు, కానీ వాళ్ళు ఏం చేయలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తాడో రూలింగ్ అని ఆయన తరపు నుంచే ఓట్లు వేయగలరు. అవకాశం ఇద్దామనుకుంటున్నారా ఇక్కడ ప్రజలు? అదే అనుకుంటున్నారు, ఈసారి నవీన్ యాదవ్కే అవకాశం ఇవ్వాలనుకుంటున్నారు. చెప్పండి, జూబ్లీ హిల్స్ వైపు ప్రధానంగా జనాలంతా చూస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇక్కడ ఏ ఏ పార్టీలు ప్రధాన పోరులో ఉన్నాయి, ఎవరెవరికి టికెట్లు వచ్చినాయి, వాళ్ళు మీకు ఎలాంటి సహాయాలు చేసిరు, మీరు ఎవరికి ఓటేద్దాం అనుకుంటారు? నవీన్ అన్న కొట్టేద్దాం. నవీన్ ఎందుకంటే మంచి వ్యక్తి, అన్ని పనులు చేస్తాడు, పిలవంగానే వస్తాడు, చిన్న పెద్ద అన్న మర్యాద ఏం లేకుండా అందరితో కలుపుకొని పోతాడు, అందరితో మంచిగా ఉంటాడు, పిలవంగానే వస్తాడు, మాకు అన్ని పనులు చేసి పెడతా ఉంటాడు. మనకి ఏమన్నా సమస్య వచ్చినా అన్న ఇట్లా రాగానే వస్తాడు, చేస్తాడు, చేసి వెళ్తాడు. టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుంది ఇక్కడ? టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు ఆయన గోపీనాథ్ లేని మేడం, ఈమె కొత్త ఈమె చేస్తుందో చేయదో మాకు తెలియదు. పాత వ్యక్తి ఉన్నప్పుడు ఆయన మంచిగా ఉండే, ఇప్పుడు ఆయన చనిపోయింది, ఆయన వాటి చేయలేదు. ఇప్పుడు కొత్త వ్యక్తికి ఓటు వేయాలంటే భయపడిన ఎవరికైనా భయం కదా మేడం, ఆమె చేస్తుందో చేయదు. బీజేపీ అంటే మామూలు పరిస్థితి అందుకు ఉంది. బీజేపీ మంచి వ్యక్తి చేస్తాడు, ఆయన చేస్తాడు, చేయడానికి కాదు, కానీ అందుకని బీజేపీ అయితే ఇక్కడ రాదు, ఎక్కువ ఓట్లు పడే ఎక్కువ. అయితే ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది. ఇక్కడ ఎక్కువ రెహమత్ నగర్ ప్రజలు ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ఎమ్మెల్యే అవుతారని ఒక నానుడి ఉంది, నిజమేనా? కాంగ్రెస్ మేడం, కాంగ్రెస్ కి సపోర్ట్ ఇస్తుంది, మద్దతు కాంగ్రెస్ కి ఇస్తుంది. నవీన్ అన్నకే సపోర్ట్ చేస్తారు, అందరూ నవీన్ అన్నకే సపోర్ట్ చేస్తారు. నవీన్ యాదవ్ గెలవబోతున్నారు. గెలవబోతున్నారు కంపల్సరీ నవీన్ అన్న 100%. థ్యాంక్ యూ. చెప్పు కాక, ఎవరు గెలుస్తారు ఇక్కడ? ఎవరు గెలుస్తారంటే ప్రజల నాడి ఎవరు చెప్పలేరు, కానీ మొత్తం మీద అయితే జర కాంగ్రెస్ వాళ్ళ టాక్ వినబడుతుంది. కాంగ్రెస్ టాక్ వినబడుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి వల్లనా, నవీన్ యాదవ్ వల్లనా? నవీన్ వాళ్ళ ఆయన గురించి అయితే వ్యక్తిగతంగా మంచి సహాయపరుడు, సాయం చేసే మనిషి, మొత్తం మీద సాయం చేస్తాడు కూడా. ఇప్పుడు లేవు సీట్ లేకున్నా కూడా మంచి సాయం చేస్తాయి ఇప్పటికైనా కూడా. అంటే ఆయన ఇండిపెండెంట్ గా నిలబడ్డా గెలిచే పర్సనా? గెలిచే పరిస్థితి ఉన్నది. ఇంతకు ముందు మంచి ఓట్లు సెకండ్ లిస్ట్ లో వచ్చినాయి. ఆ విధంగా మంచి వ్యక్తి అతను, క్యాండిడేట్ అయితే మంచోడు. ఇప్పుడు అంటే ఇంతకు ముందు ఇప్పుడు కేసీఆర్ ఏమంటుండే, ఖచ్చితంగా మేము ఇక్కడ గెలిచి చూపిస్తామని అంటున్నారు. బీజేపీ కూడా అదే మాట అంటున్నది, కాంగ్రెస్ కూడా అంటున్నది కదా. మరి ఎవరి సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్ళినాయని మీరు అనుకుంటున్నారు? ఎవరు సంక్షేమ పథకాలు అంటే మాయ చేసి ఏదో సామెత అంట అనే విధంగా ఉన్నది, కానీ అది అతను టీఆర్ఎస్ వాళ్ళు అతను గోపీనాథ్ చేసిండు, మామూలుగా అంతంత మాత్రం మసిబూసి మారడుగా చేసిండు, అంతేగాని అంత పెద్ద రిజల్ట్ ఏం లేదు. ఆ విధంగా ఈయన గెలుస్తాడు, నవీన్ యాదవ్ గెలుస్తాడు. అవును. ఉన్నారు, ఎవరికి మీరు గెలవాలని కోరిక. ఎందుకండి? మా కష్టాలు చెప్పుకోవడానికి ఎప్పుడు అందుబాటులో ఉంటాడు, అంతే. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, ఫ్రీ బస్సు గానీ ఇవన్నీ ఎట్లున్నాయి మీకు? బాగానే ఉన్నాయి. ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా మీకు? అంటే వచ్చింది ఒకప్పుడు, ఇప్పుడు కూడా లేని వాళ్ళకు ఊర్లో వస్తూనే ఉన్నాయి. పెన్షన్లు వస్తున్నాయా? వస్తున్నాయి. మరి కేసీఆర్ ఎట్లయినా మేమే గెలుస్తాము అని అంటున్నారు, బీజేపీ కూడా మేము గెలుస్తాం అంటుంది. మరి మహిళలు ఎవరి వైపు ఉన్నారు?
మహిళలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలుస్తున్నారని చెప్తున్నారు? నన్నే గెలుస్తాడని అనిపిస్తుంది. మాకైతే కోరిక అదే, గెలవాలని. చెప్పండి, మీకు ప్రధానంగా ఈ రాష్ట్రం మొత్తం మీకు జరిగే ఎలక్షన్స్ చూస్తున్నది. ఇక్కడ ఏమో మీరు ఓటేసే ప్రజలు మీరు. ఇక్కడ ప్రధానంగా ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు నిలబడ్డారు? నాకైతే ఎవరు తెలియదు కానీ కాంగ్రెస్ ఒక్కటే తెలుసు. కాంగ్రెస్ తెలుసు. నవీన్ అన్న గెలవాలి. ఎవరు? నవీన్ అన్న. ఎందుకంటారు? మంచి పనులు చేస్తాడు, మంచోడు కాబట్టి మంచి పనులు అంటే మీకేమైనా చేసిండా? చేసాడు. మాకు ఇల్లు వచ్చింది, రేవంత్ అన్న దయ వల్ల మాకు ఇల్లు వచ్చింది. ఇల్లు వచ్చింది. ఇల్లు కాకుండా రేవంత్ రెడ్డి గారు చేసిన పథకాలు ఏమేమి నచ్చాయి? చాలా ఉన్నాయి అమ్మ. మాది ఊర్లో కాబట్టి చాలా చేసాడు. మాకు ఊర్లో మా ఎమ్మెల్యే కూడా బాగా చేసింది. ఆమె పేరు ఏందో ఉండే, కాబట్టి ఝాన్సీ రెడ్డి మాకు వచ్చింది. ఏది మీది పాలకుర్తి? పాలకుర్తి ఝాన్సీ రెడ్డి బాగా చేస్తుంది పనులు. రేవంత్ అన్న కూడా బాగా చేపిస్తుండు, చేస్తుండు. అందుకే ఇక్కడ మీరు ఓటేద్దాం అనుకుంటున్నారా? వేస్తాం, నవీన్ అన్నకే వేస్తాం. ఫ్రీ బస్ ఎట్లుంది? బాగుంది, మంచిగా ఉందా? మరి మంచిగా ఉంది. కొంతమంది ఏమో అది వద్దని తీసేయాలి. ఇక పడనోళ్ళు ఎన్నో అంటారు, వాళ్ళే అని మనం పట్టించుకోదు కదా. మీరే రానోళ్ళు ఎన్నైనా అంటారు, మేమైతే వేస్తాం. కాంగ్రెస్ మంచి పరిపాలన ఉంది, మంచిగా ఉంది నవీన్ యాదవ్ కాబోయే ఎమ్మెల్యే అంటారా? అంటాం. ఎమ్మెల్యేనే. ఓకే. మిగతా పార్టీల పరిస్థితి ఎట్లుంది? ఇక అదంటే మనకు తెలియదు అంత, కానీ మాకైతే జనాలలో మీరు ఏం ముచ్చట్లు పెట్టారా పొద్దుగాల లేసి? పెట్టాం. ఏం మా కాంగ్రెసే నడుస్తలేదు. ముఖ్యం. ఓన్లీ కాంగ్రెస్ ముచ్చట్లే నడుస్తాయి. అయ్యే నడుస్తున్నాయి, ఇప్పుడు అదే ఉన్నది. నమస్తే అక్క. చెప్పండి, జూబ్లీ హిల్స్ లో జరిగేటువంటి ఉప ఎన్నికల మీదనే రాష్ట్ర ప్రజలు మొత్తం నజరు పెట్టిర్రు, ఇటే చూస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా ఎన్ని పార్టీల వాళ్ళ అభ్యర్థులు నిలబడ్డారు, ఎవరెవరికి టికెట్లు వచ్చినాయి, ఎవరు గెలవబోతున్నారు? 2 పార్టీ వాళ్ళు నిలబడ్డారు. బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఒకటి. ఎవరెవరికి వచ్చినాయి టికెట్? నవీన్ యాదవ్ ఒకరికి వచ్చినాయి. మాగంటి సునీత గారికి వచ్చినాయి. ఎవరు అంటే ప్రజల నాడి ఎట్లా ఉంది? ఇప్పుడు మీరు పొద్దున్న లేస్తే ఇంటి పక్కలతో ఆటోలతో ముచ్చట పెడతా ఉంటారు కదా, జనాలు ఎట్లా ఏమనుకుంటున్నారు? నవీన్ అన్న గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నారు అందరూ. Chances. గెలవాలని మేము కూడా కోరుకుంటున్నాం. ఇక ఎందుకండి? ఎందుకంటే ఇక అన్నిటికీ ముందడిగే వేస్తున్నాడు. ఏదైనా పిల్లలకు కూడా సాయం చేస్తారు, స్కూల్లో కూడా చాలా వరకు హెల్ప్ చేస్తున్నాడు అన్న. రావాలని కోరుకుంటున్నాము. అంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి నవీన్ యాదవ్ ని గెలిపించాలనుకుంటురా, లేకపోతే నవీన్ యాదవ్ గారి మంచితనం వల్ల గెలిపించాలనుకుంటురా? నవీన్ యాదవ్ అన్న మంచితనం గురించి మేము గెలిపించాలనుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గారిని చూస్తే ఎట్లుందండి పరిస్థితి? రేవంత్ రెడ్డి గారిని చూస్తుంటే ఆయన కొన్ని చేశాడు, కొన్ని నియమాలు చేయలేదు ఇచ్చిన వాటికి. ఇంకేందంటే కేవలం నవీన్ అన్న ఆయన మంచివాడనే చెప్పి మేము చేయగలం, ఓటేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే అండి. చెప్పండి, ఇక్కడ మీరు ప్రధానంగా జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. మీ డివిజన్ లో ప్రజలు ఎటు ఓటేస్తే అదే పార్టీ గెలుస్తుంది అంటున్నారు. ఇక్కడ ప్రజలు ఎటున్నారు? కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారు. ఎందుకంటే మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తుంది నవీన్ అన్ననే. ఏ హెల్ప్ అయినా దేనికైనా ముందు వచ్చి మాకు హెల్ప్ చేసేది నవీన్ అన్నే. వేరే ఏ పార్టీకైనా ఎన్ని ప్రాబ్లమ్స్ చెప్పినా వాళ్ళు ఏది కూడా క్లియర్ చేయలేదు. ఇప్పుడు ఈ అన్నని మేము గెలిపించుకుంటే మాకే ఎక్కువ యూజ్. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం ఏమైనా వెళ్ళి చెప్తే వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారు కాబట్టి మేమైతే మ్యాక్సిమం అన్నకే ఓటు వేసి గెలిపిస్తామని చూసుకుంటున్నాం. మీ ప్రాంతంలో మిగతా పార్టీల పరిస్థితి ఎట్లుందండి? మిగతా వాటి గురించి మాకు అంతా తెలీదు. బట్ మా ప్రజానికంలో మేము ఉన్న ఏరియాలో చూస్తుంది, మా పేరు వినిపిస్తుంది మాత్రం మా నవీన్ అన్నదే. నవీన్ యాదవ్. నవీన్. కారణం ఏమేంటంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు వాళ్ళ నాన్న చిన్న శ్రీశైలం యాదవ్ గారికి కూడా మంచి పేరుందని కొంతమంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారు అంటే మాగంటి సునీత గారి వాళ్ళ హస్బెండ్ గోపీనాథ్ గారు కూడా మంచి పనులు చేసిర్రు, కానీ ఇప్పుడు ఎటేయాలనో తెలియట్లేదని కూడా కొంతమంది అంటారు. మీరేమంటారు? ఎటేలో తెలియకపోవడం అనేది ఏమీ లేదు. క్లియర్ కట్ గా క్లారిటీగా ఉంది. నవీన్ అన్నకే మేము గెలిపించి తీరుతాం, అన్నకే వేస్తాం పక్కా. ఎవరు చిన్న పిల్లవాడిని అడిగినా చెప్తారు నవీన్ అన్న అని. నమస్తే అన్న. నమస్తే అమ్మా. చెప్పండి, ఇక్కడ అసలు మీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ అంటే ఇప్పుడు రాష్ట్రం అంతా ఇటే చూస్తుంది. ఇక్కడ ప్రధానంగా ఎన్ని పార్టీలు ఉన్నాయి, ఎవరెవరు పోటీ చేస్తుంది? ప్రధానంగా 4-5 పార్టీలు ఉండవచ్చు. ఎంత వచ్చినా మా నవీన్ అన్న లేటెస్ట్ గా వచ్చాడు కాబట్టి లేటెస్ట్ గానే ఉంటాడు. అంతేనా? అంతే. ఎందుకంటారు? ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి వాళ్ళ నాయన సేవలు చేసి సమాజ సేవ చేస్తూ వచ్చిండు. ఉమ్, రీసెంట్ గా ఉమ్, అన్నప్రసాద కార్యక్రమం అని ఒక 1000 మందికి చేశాడు. ఉమ్. మళ్ళీ తర్వాత లేడీస్ కు కూడా, గర్భిణీ స్త్రీలకు కూడా కార్యక్రమం చేశాడు. వీళ్ళంతా 3000 మందికి. ఇదంతా చేస్తూ సమాజ సేవ చేస్తూ వచ్చినప్పుడు పబ్లిక్ ను ఆయననే చూస్తారు కదా, కాబట్టి ఆయనకే ఓటు వేస్తారు. మిగతా పార్టీలు ఇప్పుడు కేసీఆర్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఖచ్చితంగా మేము జూబ్లీ హిల్స్ లో గెలిచే చూపిస్తాం అంటున్నారు కదా, మరి కాంగ్రెస్ ఎట్లా గెలుస్తుంది ఇక్కడ? గెలిచి చూపిస్తామన్నది వాళ్ళ నోటి నుంచి అంటే కాదమ్మా, ప్రజల స్పందన నుంచి రావాలి, ప్రజల హార్ట్ నుంచి రావాలి. మాటలు ఏవైనా కానీ ఈ జూబ్లీహిల్స్ ఏరియా నవీన్ అడ్డాది. శ్రీశైలం అన్న బిడ్డ నవీన్ అన్న అడ్డాది.
అంటే రేవంత్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు చూసి మీరు అంటున్నారా, లేకపోతే కేవలం నవీన్ యాదవ్ గారిని చూసి ఇప్పుడు రేవంత్ పరిపాలన 2 సంవత్సరాలు కూడా కాలేదు. మొత్తం అప్పు చేసి పెట్టిపోయినాక ఆయన మీద బ్లేమ్ చేయడం తప్పు కదా. అంతే. మనకు అంతే. ఇప్పుడు వచ్చిన వాడి మీద భారం పెడితే రేవంత్ రెడ్డి ఉన్న కాడికి సపోర్ట్ చేస్తా ఉన్నాడు, ఆయననే సపోర్ట్ చేస్తా ఉన్నాడు. మళ్ళా రేవంత్ రెడ్డినే బ్లేమ్ చేస్తా ఉంటారు. ఎక్కడికి వెళ్ళి మాకు అధికారం కావాలనేటటువంటి ఆశ ఉన్నది, దురాశ. ఇక్కడైతే కాబోయే ఎమ్మెల్యే ఎవరంటారు ఇప్పుడు ఫైనల్ గా? మళ్ళీ మీరు అడగకూడదు నాకు. నవీన్ యాదవే గెలుస్తాడు ఇక్కడ, 50,000 మెజార్టీతో గెలుస్తాడు ఇక్కడ. గెలుస్తాడు, గెలవబోతున్నాడు కాదు, గెలుస్తాడు. మొన్న రీసెంట్ గా కొంతవరకు కొన్ని పార్టీలు కొన్ని గ్రూపులు సపరేట్ గా ఉండ్రి, కానీ మొన్న నామినేషన్ కి వెళ్ళే రోజు అన్ని గ్రూపులు కలిసి వచ్చినాయి, అందరూ ఏకమైనరు, ఏకతాటి పైన నిలబడి నవీన్ అన్నకే జిందాబాద్ అని నినాదాలు పలికారు. అలాంటప్పుడు నవీన్ అన్న గెలవడని ఎట్లా అంటారు? ఎంత దమ్ము కావాలి మాట్లాడడానికి? అంటే ఇన్ని రోజులు మీకు నవీన్ యాదవ్ గారు కావచ్చు, చిన్న శ్రీశైలం యాదవ్ గారు కావచ్చు, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి పనులు చేశారు? చిన్న శ్రీశైలం యాదవ్ ఎలాంటి పనులు చేసిండని కాదమ్మా, ఏమి చెయ్యలేదు అని అడగండి. మీరు ఏం చేయలేదని అడగండి. అన్ని పనులు చేశాడు, ఇది చేయలేదు అది చేయలేదు అని కాదు, అన్ని పనులు చేశాడు. రోడ్లు కానీ చిన్న చిన్న తగాదాలు ఉంటే కానీ అందరికి మంచిగా చేశాడమ్మా చిన్న శ్రీశైలం యాదవ్. ఇక్కడ ఏరియాకు భీష్మ పితామహుడు ఆయన. ఇక్కడ ఏరియాకే కాదు, 4 రాష్ట్రాలకు తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి నవీన్ అన్న తప్పకుండా గెలుస్తాడు. ఎందుకంటే వాళ్ళ నాయన సమాజ సేవలో నంబర్ 1, ఈయన కూడా అదే అడుగు జాడలో నడుస్తున్నాడు కాబట్టి నంబర్ 1 గానే ఉంటాడు. ఓకే అండి, థ్యాంక్ యూ. నమస్తే సార్. చెప్పండి, జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ రాష్ట్రంలో జనం మొత్తం చూస్తున్నారు. ఉప ఎలక్షన్స్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎప్పుడైతే చనిపోయారో, కొంతమంది చూస్తే ఖచ్చితంగా కేసీఆర్ గెలుస్తాడు, ఇక్కడ మేము పట్టు సాధిస్తామంటున్నారు. కొంతమంది చూస్తే నవీన్ యాదవ్ గారు గెలుస్తారంటున్నారు. ప్రజలలో నాడి ఏ విధంగా ఉంది? మా ప్రజలలో నాడు ఎలా ఉందంటే అమ్మా, ఖచ్చితంగా ఇప్పుడు మనకి నవీన్ యాదవ్ గారు కానీ శ్రీశైలం యాదవ్ గారు కానీ ఇక్కడ నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నవాళ్ళు, ఇక్కడ యాదినగర్ కానీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ కానీ చాలా డెవలప్ చేసిన వాళ్ళు ఇంతకుముందు కూడా. సో అన్న అంటే ప్రతి ఏ విషయంలో కానీ ఏ ఇబ్బందులు ఉన్నా సరే మేము ఉన్నామని, ప్రతి ఏ విషయంలో సరే చిన్న పాండాప్ ఓపెన్ అయినా చిన్న ఏది ఓపెన్ అయినా వాళ్ళు ముందుండేవాళ్ళు. సో అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఏంటంటే జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ ఉన్న అభిమానులు కావచ్చు, ఆయన ఫాలోవర్లు కావచ్చు, ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు కూడా మనకి ప్రత్యేకంగా యూత్ అన్నమాట. సో యూత్ ఫాలోయింగ్ చాలా ఉంది. ఓకే, సో ఇంతకుముందు వాళ్ళు ఏం చేశారు అంటే మనకు చూస్తూనే ఉన్నారు. మీరు చూసిన రోడ్లు ఎలా ఉన్నాయి, ఇక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది అందరూ చూస్తూనే ఉన్నారు. సో డెవలప్మెంట్ అంటే ఏమీ లేదు. సో అక్కడ మీకు తెలిసిందే దొరల పాలన ముందు జరిగింది ఎలా ఉందని తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ఇప్పుడు నవీన్ అన్నకు ఒక ఛాన్స్ వచ్చింది. మనము ఈ నవీన్ అన్న ఏంటంటే ఇప్పుడు ఏదైనా సరే మనకి ఇప్పుడు చిన్న ఇబ్బంది వచ్చినా సరే ఏది ఉన్నా సరే ఆయన ముందు ఉంటూ చూస్తారు. కాబట్టి మనం అందరం యూత్ కావచ్చు, ప్రతి ఒక్కరు కావచ్చు, ముందు ఆయనకు ఓట్ వేయాల్సి ఉంటుంది అనమాట. ప్రధానంగా ఎవరెవరికి ఇక్కడ పోటీ ఉండదు? పోటీ అంటే అమ్మా, పోటీ అందరు ఉంటారు. ఎండ్ ఆఫ్ ద డే ఏమవుతుందంటే ఎవరికి వేయాలో వాళ్ళకే వేస్తారు ఓట్లు. పోటీ అంతా ఉంది, పోటీ లేదని ఉంటుంది, పోటీ ఉంటుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మనకి ఎవరికి వేయాలో వాళ్ళకి ఓట్లు వేస్తారు. ముఖ్యంగా నవీన్ అన్న వస్తారు, జూబ్లీస్ కౌన్సిల్ నవీన్ అన్న గెలుస్తారు కంపల్సరీ. ఖచ్చితంగా ప్రజానాడి ఉంది. సో ప్రజగా కంపల్సరీ గెలుస్తారు ఆయన. పార్టీల పరిస్థితి ఎట్లా? మిగతా పార్టీల పరిస్థితి ఏంటంటే అమ్మా, ఇప్పుడు వాళ్ళకి డెవలప్మెంట్ చేస్తే వాళ్ళకి ఓట్లు వేస్తారు, డెవలప్మెంట్ చేయకపోతే ఓట్లు వేయరు. నాకు తెలిసిన విషయమే అందరికీ. సో ప్రజలకి ఏంటంటే మనం ఎంత చెప్పినా ప్రజలకి ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది ఎవరు ఇప్పటివరకు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేయబోతున్నారు అని చెప్పేసి. సో ఇప్పుడు మనం చూస్తున్నారు, మీరు కూడా చూస్తున్నారు ఎలా ఉన్నాయి పరిస్థితులు, ఎలా ఉన్నాయని చూస్తున్నారు. సో కాబట్టి మనం ఆయన ఒకసారి ఛాన్సెస్ చూస్తే ఆయన కూడా డెవలప్మెంట్ ఎలా చూపిస్తారు. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి, జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు ఇటువైపే. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలను ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఏ విధంగా ఉన్నాయి, మీరు ఏం చేయదలుచుకుంటా ఉన్నారు, ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇవాళ సంగతే చూసుకుంటే మేము పాదయాత్ర చేసుకుంటూ వస్తుంటే ఒక్క రోడ్డు కానీ సరిగ్గా లేదు, నడవడానికి వీలు లేవు. పిల్లలు నడవడానికి కానీ పెద్దలు నడవడానికి కానీ ఒక బైక్ పోవడానికి కూడా వీలు లేకుండా అంత ఇరుకు రోడ్లు, ఎక్కడ చూసినా నీళ్లు కంకర ఎంతో భయంకరంగా తయారైంది. ఇన్ని 10 సంవత్సరాలు ఉన్న ఈ గత పాలన ఏం చేసిందో ఇదే నిదర్శనం. అందుకే మేమందరికీ ఒకటే విజ్ఞప్తి, పవర్ లేకుండా ఎన్నో మంచి పనులు చేశాడు నవీన్ యాదవ్ అన్న.
ప్రతి ఇంటి బిడ్డ అయినా ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా, ఒక కొడుకులాగా ఏ పవర్ లేకుండా ఎన్నో మంచి పనులు చేసిన వ్యక్తికి ఒక్కసారి పవర్ ఇచ్చి చూస్తే ఇంకా ఎంతో బాగా చేస్తాడని మా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు నవీన్ యాదవ్కి ఓటేసి గెలిపించి ఈ ప్రాబ్లమ్స్ నుంచి అందరూ విముక్తి పొందగలరని అసలు చూస్తుంటేనే భయంకరంగా, మీరు చూస్తుంటారు మేడం ఎంత భయంకరంగా ఉన్నాయో, రోడ్లు నడవడానికి వీళ్ళు. మేము ప్రతి వ్యక్తితో మాట్లాడుతుంటే ప్రతి వ్యక్తి అదే కంప్లైంట్ చేస్తున్నారు. మా దగ్గరికి ఇప్పటివరకు ఒక్క నాయకుడు రాలే, ఓటప్పుడు వచ్చారు, మళ్ళీ ఎప్పుడు ఒక్క నాయకుడు రావట్లేదు, మేము ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. నీళ్ళకైతే వాళ్ళు చెప్తున్న ప్రాబ్లమ్స్ వింటుంటే అసలు అవాక్ అయిపోతాం. అందుకే మేము అందరికీ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ క్యాండిడేట్స్ అందరికీ మేము ఒకటే విజ్ఞప్తి, నవీన్ యాదవ్కి ఓటేయండి. మీరు డెవలప్మెంట్ చూడండి ఒకసారి. చదువుకున్న వ్యక్తి, మంచి విజనరీ ఉంది, మంచి థాట్స్ ఉన్నాయి, ఒక ప్రాబ్లం వస్తే ఎంత బాగా సాల్వ్ చేయగలన్న జ్ఞానం ఉన్న వ్యక్తి. గత 40 సంవత్సరాలుగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం వితౌట్ ఎనీ పవర్ అండ్ వితౌట్ ఎనీ పొజిషన్ సర్వింగ్ దిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఓకే అండి, మీరు ఇట్లా అంటున్నారు, ఖచ్చితంగా కేసీఆర్ గారు కావచ్చు, మిగతా పార్టీలు కావచ్చు, జూబ్లీ హిల్స్ లో గెలవడం అనేది మా సత్తా చూపించేటువంటి అంశం, ఖచ్చితంగా మేము ప్రూవ్ చేసుకుంటామంటున్నారు. మీరు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి ఏ అంశాలను తీసుకెళ్లబోతా ఉంది? సత్తా చూపెట్టడం అంటే విలక్షలో గెలవడం ఒక్కటే సత్తా చూపెట్టడం కాదు. ప్రజలు ఏ రోజైతే మాకు ఒక ప్రాబ్లం లేదని చెప్తారు చూడండి, అప్పుడు మీరు గెలిచినట్టు. గెలవాల్సింది ఎలక్షన్స్ కాదు, ప్రజల మనసులను. మీరు వచ్చి ఒక ప్రాబ్లం చూశారు, ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకొని వాళ్ళు గెలుస్తారనే ధీమా. ఎలాంటి కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షేమ పథకాలతోటి ప్రజల్లోకి వెళ్ళనుంది? ఇప్పుడు మీరు గత 2 ఏళ్లుగా చూస్తున్నారు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, ఫ్రీ బస్ కావచ్చు, ఇలాంటి ఎన్నో పథకాలు చేస్తూ వస్తుంది. ఇంకా ఎన్నో మరెన్నో చేస్తుందని నమ్మకం ఉంది, చేస్తుంది. మన ప్రజల బాగు కోసం ఎప్పుడు ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మన నవీన్ యాదవ్ అన్న ఇంకా ఎంతో జూబ్లీస్ కి చేయాలని ఎన్నో కళలు ఉన్నాయనికి, ఎన్నో ప్లాన్స్ ఉన్నాయి. అవన్నిటికి ఒక రూపం కావాలంటే మనం ఒక ఓటేసి గెలిపించాలి. ఇది ఇక్కడ పరిస్థితి చూస్తా ఉన్నాం. ప్రస్తుతం నవీన్ యాదవ్ గారి సిస్టర్ వారితో మనం మాట్లాడడం జరిగింది. వారు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ప్రధాన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి మేము గెలవబోతామని కూడా చెప్తా ఉన్నారు. మిగతా పార్టీల పరిస్థితి ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నంలో వీరి యొక్క పాదయాత్రను మనం కలవడం జరిగింది. ఇక ముందు చూద్దాం ఉందాం మనం ఇక్కడ ఏం జరుగుతా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం ఉందాం. థ్యాంక్ యూ మేడం. చెప్పండి, అసలు జూబ్లీ హిల్స్ లో జరిగేటువంటి ఉప ఎలక్షన్స్ లో మీ డివిజన్ ఏంటిది? మీ డివిజన్ నుంచి ప్రజల నాడి ఏ విధంగా ఉంది? ఈ రోజు అయితే ఇది పాదయాత్ర కొనసాగుతుందమ్మా. పాదయాత్రలో పోయిన కొద్దీ పబ్లిక్ ఇదైతే ప్రజలైతే బ్రహ్మాండంగా రథం పడుతున్నారు. మాకు అందరూ ఇక్కడ సమస్యలతో మాకు ఎదురవుతున్నాయి అన్నీ, కానీ ఇక్కడ ఏమైనా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమీ ముందుకైతే కనిపిస్తలేవు. ఇక్కడ పోయిన కొద్దీ డ్రైనేజ్ సమస్య కానీ, నీటి సమస్య కానీ అనేక సమస్యలు చెప్తున్నారు పబ్లిక్. అది వింటూ ఉంటే అయితే మాకు అర్థమవుతుంది 10 సంవత్సరాల నుంచి ఏం చేసిరు అనేది మాకు అర్థమవుతుంది. ఇక ముందు చూద్దామమ్మా ఏం జరుగుతుందో. ప్రధానంగా ఏ పార్టీ నుంచి ఇక్కడ ప్రధానంగా ఏ పార్టీల మధ్య పోటీ ఉండను? ప్రస్తుతానికైతే ఈ కాంగ్రెస్కు ఉంది. కాంగ్రెస్కు మెజార్టీకి దానితోటే పోటీ పడుతుంది. కాంగ్రెస్ ఆల్రెడీ గెలుపుగా ప్రజలు భావిస్తున్నారు. ఒక స్థానిక నాయకుని కూడా ఇచ్చిర్రు. సో మాకు చాలా సంతోషంగా ఉందని ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఈ స్థానిక నాయకుడు వచ్చినందుకు మేము ఇంకో కొంచెం మేము అభివృద్ధి చేసుకోగలుగుతామని వాళ్ళకు ఒక ఆశాభావం ఉంది. ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాగంటి గోపీనాథ్ గారు కూడా మాకు ఎన్నో పనులు చేశారు, కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో సునీత గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. ప్రజలు అటు కూడా ఖచ్చితంగా ఓట్లేసి మమ్మల్ని గెలిపిస్తారని కూడా వాళ్ళ కేసీఆర్ గారు చెప్పడం జరుగుతా ఉంది. బీజేపీ కూడా మేము గెలుస్తామంటుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళనుంది? బీజేపీ పార్టీ గురించి అయితే మాట్లాడిన అవసరం లేదమ్మా. ఒక 6,000-7,000 ఓట్లతో దానికి ఇప్పుడు నాకు తెలిసి ఇంకో 10 సంవత్సరాలు వచ్చినా 10 సంవత్సరాల కింద నుంచి కూడా గదే 5,000-6,000 ఓట్లే. సరే, బీఆర్ఎస్ పార్టీ సింపతి అంటుంది. సింపతి గురించి మాట్లాడితే సరే, గోపీనాథ్ ఏం చేసిన అనేది ఆమె ముందుకు వస్తే పబ్లిక్లో తెలుస్తుంది. ఆయన చేసిన అరాచకాలకు, ఆయన ఏం చేసిన ఖాళీ ఒక వాళ్ళ సొంత కార్యకర్తల మీద కేసులు పెట్టి ఎన్నో ఇబ్బందులు వేసిండు. అది అభివృద్ధి అనేది సునీతమ్మకు తెలుసుకోవాలి. ఆమె ముందుకు వస్తే తెలుస్తుంది. ఆమె ఏంది గల్లీలో తిరుగుతే తెలుస్తుంది. ఆమె పాపం ఇన్ని రోజులైతే ఒక గృహిణిగా ఉన్నది. ఆమె బయటకు వస్తే ఏంది అనేది తెలుస్తుంది. ఆయన ఏదైతే గోపీనాథ్ మీ సొంత టీఆర్ఎస్ కార్యకర్తలను ఏ విధంగా ఇబ్బంది పెట్టారు, ఒక అన్నదమ్ముల మధ్యలో ఇలా చిచ్చు పెట్టి ఇద్దరి మధ్యలో విడదీసి డివైడ్ అండ్ రూల్గా పరిపాలించుండో అమ్మ, అది ఒకటి తెలుసుకోండి. ముందు సింపతి అనేది అభివృద్ధి చూస్తారు అమ్మ. ఈ రోజులలో 2025 అయితే సింపతి అనేది ఏడలేదమ్మా. మన కంటైన్మెంట్లో చూస్తే సాయి అనేది చనిపోయాడు, తర్వాత వాళ్ళ కూతురు చనిపోయింది, తర్వాత వాళ్ళు చనిపోయాక కూడా ఎటువంటి సింపతి ఏం చూపెట్టలేదు. ఈ రోజులలో ఈ 2020 అభివృద్ధి సింపతిగా చూస్తారు అమ్మ. అది నమస్తే అండి. అమ్మ నమస్తే. చెప్పండి, జూబ్లీ హిల్స్ అంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చూస్తా ఉంది. ఇక్కడ జరిగే ఉప ఎన్నికలు మీరు ఏ విధంగా ప్రజల్లో అసలు ఏ పార్టీలు ప్రధానంగా పోటీలో ఉన్నాయి, ఎవరెవరు పోటీ చేస్తా ఉన్నారు? ఇక్కడ పోటీ ఎవరు లేదు, నవీన్ అన్ననే ఉన్నాడు. ఇక్కడ పక్క నవీన్ అన్న బంపర్ మెజారిటీతో విన్ అవుతాడు. ఇక్కడ నవీన్ అన్నకు పోటీ అనేది లేదు. ఇక్కడ
నవీన్ అన్ననే పోటీ. ఎట్లా ఎట్లా చెప్తా ఉన్నారు? నవీన్ అన్నకి కేటీఆర్ కి జరిగే యుద్ధం ఇది. ఏంటంటే డమ్మీగా సునీతమ్మని పెట్టిండు ఈడ అంతా కంటెస్ట్ చేసేది కేటీఆర్ నవీన్ అన్న, వాళ్ళిద్దరి మధ్యనే ఫైట్. నవీన్ అన్నకి ఇంకా వేరేళ్ళతోటి పోటీ లేదు, డైరెక్ట్ కేటీఆర్ తోటి నవీన్ అన్నకు ఉన్నది. ఎట్లా అంటే నవీన్ యాదవ్ గారు ఏం పనులు చేయడం వల్ల మీరు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు? నవీన్ అన్న ఈడ మీరు చూడొచ్చు, గడప గడప పోయి అడగొచ్చు, ప్రతి ఒక్కరు సాయం పొందిన వాళ్ళు ఈడ. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, చదువు విషయంలో కానీ, పెళ్లిళ్ళు కానీ, పుస్తమెట్టలు కానీ, ప్రతి ఒక్కటి వాళ్ళ డోర్ వరకు పోతే ప్రతి ఒక్కరు సాయం పొందిన వాళ్ళే. ఎన్నో అభివృద్ధి, చదువు కానీ, గుడిలు కానీ ప్రతి ఒక్కటి చేసిండు. మాగంటి గోపినాథ్ ఏం చేసిండు? అన్ని అరాచకాలు, రౌడీజము, గుడిలో కమాన్లు ఇరగొట్టాలి, గుడిలు ఇరగొట్టాలి, కబ్జాలు చేసిండు. అట్లాగిన నవీన్ అన్నది ఏమన్నా ప్రొఫైల్ ఉందేమో చూపియండి, మేము కూడా దానికి ప్రజలందరూ ఒప్పుకుంటారు. ఈరోజు రౌడీ గుండా అంటే గుండా రౌడీల ఫోటోలు పిఎస్లలో పోలీస్ స్టేషన్లలో ఉంటాయి, వాళ్ళు గుండాలు అవుతారు. ఇక్కడ మీరే అందరు మీడియా వాళ్ళు వచ్చి సర్వే చేస్తేనే అధిష్టానము నవీన్ అన్నకు టికెట్ ఇచ్చింది. ఎట్లా గుండా అయిండు? అంటే ఇప్పుడు ఏ పార్టీ చూసినా కూడా మా అభ్యర్థి గెలుస్తాడని చెప్తా ఉన్నారు. ఇంకొకటి కాంగ్రెస్ పార్టీకి కేవలం నవీన్ యాదవ్ గారిని చూసే ఓటేస్తున్నారా? రేవంత్ రెడ్డి గారి పాలన ఏ విధంగా ఉంది? ఇండిపెండెంట్ గా నవీన్ అన్నది ఓట్ బ్యాంక్ 20,000 ఓటింగ్ ఉంది ఇండిపెండెంట్ గా. ఇప్పుడు పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి భారీ మెజార్టీతో గెలుస్తాడు. ఎక్కువ ఓటింగ్ అయితే లక్షల మెజార్టీతో గెలుస్తాడు. పోలింగ్ కనుక తక్కువ అయితే 25-35,000 మెజార్టీతో విన్ అవుతాడు. పార్టీకి నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందా ప్రజలు? ఇక్కడ పార్టీని చూసి కాదమ్మా, వ్యక్తిని. నవీన్ అన్న చేసిన అదోకే అండి, పార్టీకి ఎలాంటి పరిస్థితి ఉంది? ఇక్కడ పార్టీకి కూడా మంచిదే ఉంది. కాకపోతే మనము కేసీఆర్ ని 10 సంవత్సరాలు చూసినాము, రేవంత్ రెడ్డిని 2 సంవత్సరాలు అయితే చూసి ఇప్పుడు ఏమి చేసినా చేయకపోయినా ఇప్పుడు ఆయన అయితే దిగిపోడు. కేసీఆర్ సీఎం కాడు, ఎన్నో చేసినవి ఉన్నాయి, టైం పట్టొచ్చు. మంచి మంచి ఇంకా ముందు ముందు చూడాలి. ఇప్పుడే చూసి ఒక 2 years అయితే కాదు కదా. కేసీఆర్ ని 10 సంవత్సరాలు చూసిన వాళ్ళు రేవంత్ రెడ్డిని 2 సంవత్సరాలు చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. నమస్తే అన్న. నమస్తే. చెప్పండి, జూబ్లీ హిల్స్ లో ఎవరు గెలవబోతా ఉన్నారు? బైపోల్ కా బాద్షా ఎవరు గానున్నారు? నవీన్ యాదవ్ గెలవబోతున్నారు, భారీ మెజారిటీతో గెలవబోతున్నారు. ఎలా చెప్తున్నారు? ఎందుకంటే నవీన్ యాదవ్ ఏం కొత్త కాదు, ఇక్కడ లోకల్ స్థానికుడు. పొలిటికల్ రాకముందుకే ఎన్జిఓ ద్వారా ఎంతో మందికి సేవా కార్యక్రమాలు చేశారు. వాళ్ళ నాన్న కూడా ఎన్నో గత 40 సంవత్సరాలుగా అనేక మంది ఎవరికి ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ ఆఫీస్కి పోతే ప్రతి సమస్య కూడా పరిష్కరించడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ జరిగినటువంటి వ్యక్తులే. ఎందుకంటే ఎమ్మెల్యే వాళ్ళు ఎక్కడో జూబ్లీస్లో పంచాయతీలో ప్రతి సామాన్యుడు వెళ్ళలేడు కాబట్టి ప్రతి సామాన్యుడు కూడా యూసఫ్ కూడా చెక్ పోస్ట్కి వస్తే ప్రతి సమస్య క్లియర్ అవుతుంది. అంటే ఇక్కడ జూబ్లీస్ నియోజకవర్గంలో జూబ్లీస్ లేదు, మీకు తెలుసో తెలియదు. 7 డివిజన్లలో కూడా అన్ని ఆల్మోస్ట్ ఆల్ స్లమ్సే ఉన్నాయి. ఆ స్లమ్స్ అంతా కూడా నవీన్ యాదవ్ దగ్గరికే వస్తారు, చిన్న శ్రీశైలం యాదవ్ గారి దగ్గరికే వచ్చి సమస్యలు పరిష్కరించుకొని వెళ్ళిపోతారు. కాబట్టి సొంత క్యాడరే ఒక 20,000 మంది ఉన్నారు. సో ఇప్పుడు పార్టీ యాడ్ అయింది కాబట్టి ఖచ్చితంగా విజయం నవీన్ యాదవ్ గారిది ఉంటుంది. మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత సునీత గారికి ఏమైనా సానుభూతి యాడ్ కాదా ప్రజల నుంచి? గత 10 సంవత్సరాలుగా మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారు. ఈరోజు మీరు ఏ డివిజన్లలో కూడా పర్యటించి చూడండి, మీరు రోడ్ సమస్యలు కావచ్చు, నాలా సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, మంచినీటి సమస్య కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, అన్ని సమస్యలు కూడా ఇక్కడ ఉన్నాయి. అదే కాకుండా ఈరోజు దేవాలయాలు గులగొట్టించడం కావచ్చు, అన్ని విధాలుగా నష్టం చేసిన తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అనేది జరగలేదు. ఈరోజు మీరు కృష్ణానగర్ చూడండి, ఇప్పుడు 3 సార్లు గెలిచారు కదా, అంటే 12 సంవత్సరాల పాలనలో ఇంకా కూడా ఆడ మూసిలాగా పొంగుతూ ఉంది. మరి ఎందుకు మాగంటి గోపీనాథ్ పరిష్కరించలేదని నేను సూటిగా అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన చేసినటువంటి ఇప్పుడు ఎల్లారెడ్డిగూడలో ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది, అది కూడా అంటే పేద విద్యార్థులు ఎవరైతే 50 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ మరి ఉన్నటువంటి స్కూల్, గవర్నమెంట్ స్కూల్ని ఆయన డిమాలిష్ చేసి కబ్జా చేయడం జరిగింది. ఆ విషయంలో నేను పోతే నా ఉన్న మధురా నగర్ పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఒత్తిడి చేసి నన్ను అనేక కేసులలో ఇరికిద్దామని చూసిండు. కానీ దేవుడు ఉన్నాడు. అదే విధంగా అమ్మవారు టెంపుల్లో కావచ్చు, ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు వేసి భయభ్రాంతులకు గురి చేసింది. కాబట్టి ఆయన చేసిన పాపం, ఆయన చేసిన కర్మ వల్లనే ఆయన చనిపోవడం జరిగింది. ఆ దేవుడి నిర్ణయం కరెక్ట్ నిర్ణయం. అందుకే నవీన్ యాదవ్ గారు 3 సంవత్సరాల ముందే గెలవబోతా ఉన్నారు. ఈ జూబ్లీస్ నియోజకవర్గానికి గెలిచి మంత్రి కాబోతా ఉన్నారు. అది మీరేమో ఎక్కడ చూసినా కూడా జూబ్లీ హిల్స్ అంటే స్లమ్ ఏరియా అని చెప్తా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకి స్లమ్ ఏరియా అని తెలియదు. కొంతమంది మిగతా పార్టీల వాళ్ళు ఎవరున్నారంటే మొత్తం సినిమా ఇండస్ట్రీ వచ్చి నాతోని ప్రచారంలో దిగుతుంది, ఖచ్చితంగా ఇది రిచెస్ట్ నియోజకవర్గం అని కూడా చెప్తా ఉన్నారు. దీన్ని బట్టి మీరేమంటారు? జూబ్లీస్ నియోజకవర్గంలో కొంత ప్రాంతం మాత్రమే హై ఉంది.
అంటే ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎవరైతే సినీ వాళ్ళు ఉన్నారో అదంతా బంజారాహిల్స్కి పోతుంది. కాబట్టి అంటే కొంచెం కొంచెం పార్ట్ మాత్రం జూబ్లీహిల్స్లో ఉంది. సినిమా వాళ్ళు మొత్తం కృష్ణానగర్ కావచ్చు, ఇందిరానగర్ కావచ్చు, ఈ అంటే పేదవాళ్ళు ఉన్నారు, ధనికులు ఉన్నారు. కాబట్టి పేదవాళ్ళు సినిమాలో ఇండస్ట్రీని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఇందిరానగర్ ఈ కార్మికులంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ నవీన్ యాదవ్ గారికే ఉంటారు. ఇది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లలో ఉన్నటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఒకటే మాట చెప్తా ఉన్నారు, ఖచ్చితంగా ఎవరెన్ని చెప్పినా కూడా నవీన్ యాదవ్ గారిని గెలిపిస్తాం, ఇక్కడ వారే గెలిచి తీరుతారని కొంతమంది అంటుంటే, ఇంకొంతమంది మాత్రం ఖచ్చితంగా సానుభూతితో మాగంటి గోపీనాథ్ గారు చేసినటువంటి పనుల ద్వారా ఖచ్చితంగా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. సరే, ప్రజల నాడి ఎలా ఉంది, ఇప్పటి వరకు వాళ్ళ అభిప్రాయాలను మనం తెలుసుకోవడం జరిగింది. రాబోయే ఎలక్షన్స్ లలో వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో ముందొచ్చేటువంటి ఎలక్షన్స్ లో మనం చూద్దాం. పూర్తిగా సమాచారం ఇంతవరకు చూసుకున్నదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కా బాద్షా ఎవరు కానున్నారనేది ఇక ముందు చూద్దాం. చూస్తూనే ఉండండి వాహిని టీవీ. థ్యాంక్ యూ. కెమెరామెన్ సుజిత్ తో స్వాతి.